దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ కృషి 11 ఏళ్ల సుపరిపాలన సభలో కొయ్యల ఏమాజీ మాట్లాడుతూ దేశం అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయనకు యావత్ దేశం రుణపడి ఉంటుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు న్యాయవాది కొయ్యల ఏమాజీ అన్నారు। ఈ రోజు తాండూర్ మండల అధ్యక్షులు దూడపాక భరత్ కుమార్ అధ్యక్షతన ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలన సభను స్థానిక సుమంగళి గార్డెన్స్ లో నిర్వహించారు। దీనికి కొయ్యల ఏమాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు। సడక్ యోజన కింద అనేక రోడ్లను మంజూరు చేసి ఈరోజు ప్రతి గ్రామానికి రోడ్డు రవాణా సౌకర్యాలను కల్పించడం జరిగింది। అదే కాకుండా అనేక మందికి ఇక్కడ నుంచి విదేశాలకు వివిధ ప్రాంతాలకు మరి త్వరగా జర్నీ చేసుకోవడానికి మరి రైల్వే రంగాన్ని అభివృద్ధి చేయడం జరిగింది। ఈరోజే మనకు మంచిర్యాలలో ఒక సూపర్ స్పెషాలిటీ కలిగినటువంటి రైల్వే స్టేషన్ను ప్రారంభించబోతా ఉన్నాం। వర్క్ నడుస్తూ ఉంది। 30 కోట్లు మరి అమృత్ భారత్ పథకంలో భాగంగా 30 కోట్లు మంచిర్యాల రైల్వే స్టేషన్కు రావడం జరిగింది। అదేవిధంగా మరి ఆదిలాబాదులో అనేక సంవత్సరాల నుంచి ఆదిలాబాదులో ఎయిర్పోర్టు నిర్మాణం చేస్తామని చెప్పి పెండింగ్లో ఉన్నది। మరి అలాంటి ఎయిర్పోర్టును మరి త్వరలోనే ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది। ఈ రకంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజుపేటలో అనేక రకాల అభివృద్ధి పనులు ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేస్తూ ఈ రాష్ట్రానికి తెలంగాణకు ఈ జిల్లాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వేల కోట్ల రూపాయలని మరి మంజూరు చేస్తూ మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది। అదేవిధంగా ఇటీవలనే మన ఢిల్లీ నుంచి నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి నేషనల్ హైవేకు 6 వరుసల నేషనల్ హైవేగా మరి మంజూరు చేయడం జరిగింది। మరి ఇట్లా చెప్తూ పోతుంటే రకరకాల హైవేలు అన్నిటిని కూడా మరి మంజూరు చేసి దేశ ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఇంకా ఇతర అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది। మరి ప్రతి ఒక్కరికి ఉచితంగా బియ్యం ఇవ్వడం కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, ఇంకా చాలా రకాల పథకాల్ని ప్రవేశపెట్టడం జరిగింది। ఆ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది। మరి రైతులకు 34,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి మరి రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని కూడా ప్రారంభించినటువంటి ఘనత మరి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది। కాబట్టి ఈ రకంగా చాలా విషయాల్లో ఈ దేశాన్ని అభివృద్ధి చెందడానికి, అభివృద్ధి పరచడానికి, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఎలాంటి మచ్చ లేకుండా, ఎలాంటి ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా ఏ మంత్రి మీద కావచ్చు, ఏ నాయకుడి మీద, ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద, ఎవరు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరి మీద కూడా మచ్చ లేకుండా, మచ్చ లేనటువంటి పరిపాలన, సుపరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భవిష్యత్తులో మనం బలపరిచి ఈ తెలంగాణలో కూడా మరి అధికారంలో రావడం కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కృషి చేయాలని, మరి బీజేపీ సాధించినటువంటి విజయాలన్నిటిని కూడా గ్రామ స్థాయిలో తీసుకెళ్ళి సభలు సమావేశాల ద్వారా బూత్ స్థాయిలో తీసుకెళ్ళి ప్రతి కార్యకర్త మరి ఈ రకంగా ప్రజలకు తెలియజెప్పాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం